హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. అండి నా పేరు మధులత. మనది లత రియాలిటీ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ ద్వారాగా ఒక సమస్య వచ్చింది. సుచేంద్ర బ్రదరు సంఘం గ్రూపుల్లో పెట్టారు. బాబాయ్ గారికి ట్రైసైకిల్ లేదమ్మా అని చెప్పడం జరిగింది. రెండో రోజే బాబాయ్ గారి దగ్గరికి వెళ్ళి ఏం బాబాయ్ సమస్య అని అన్నాను. అమ్మ, నాకు చాలా కష్టంగా ఉంది నాయన, నడవడానికి అంబాడుతా ఉన్నాను, నాకు ఒక ట్రైసైకిల్ ఉంటే బాగుండు అని చెప్పారు. ఆ సమస్యను తీసుకొని కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఏడీ సార్ గారి దగ్గరికి వచ్చాను. ఆయన సకాలంలో స్పందించి అవునమ్మా సరే తప్పకుండా చేద్దామని చెప్పి చిత్తూరులో ఉంటే అక్కడ దాకా కూడా రాలేరు సార్ అని అంటే మళ్ళీ మొన్న సోమవారం రోజు మళ్ళీ ఏడీ సార్ని కలిసినాను. ఆ సారు చాలా చక్కగా స్పందించి మనం చేద్దామమ్మా అని చెప్పి ఈ రోజు పిలిపించి ఈ బండి ఇవ్వడం జరిగింది. 15-20 రోజుల్లోనే బాబాయ్ గారు బండిని ఇప్పించగలిగాను. బాబాయ్ గారి మాటల్లోనే మనము ఇందాము రండి. నా పేరు బివి నరసింహారావు. మాది పద్మనాభనగర్ కొరకాలవ. మేడం గారు మధులత మేడం గారు మా ఇంటికాడికి వచ్చి బియ్యం ఇంట్లో కొన్ని 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 వస్తువులు ఇచ్చింది. మేడం గారికి ఎంతో బాధపడి చెప్పినాను. మేడం గారు, నాకు 3 ఆడపిల్లకాయలు, నేను చదువుకున్నాను, ఈ బండి కోసం సంవత్సరం రోజులు తిరుగుతున్నాను, గుండు పొట్టు, నాకు ఆరోగ్యం బాగలేదు, అయినా పూర్తి వికలాంగునైనా నాకు బండి లేదు, కలెక్టర్ చుట్టూ తిరిగినా కూడా కలెక్టర్ లోపల బాగాలేకుండా నన్ను బయట అడ్డగిస్తున్నారు అని చెప్పి మేడం గారు స్పందించి బాధపడి నా కోసం ఎంతో కష్టపడి శ్రమించి నాకు ఈ బండి ఇచ్చిన దానికి ఆమె కృతజ్ఞతలు చెప్పుకుంటూ మా పిల్లకాయలందరికీ కూడా ఆమె దీవెనగా ఉండాలని కోరుకుంటూ, అట్లా మాధవలత మేడంతో పాటు సార్ కూడా మాకు అన్ని విధాలు సహాయ సహకారాలు అందించడానికి మేము ప్రార్థిస్తున్నాము. ఈ బండి రావటం మీకు సంతోషమా బాబాయ్? సంతోషంగా, మీ వల్ల కాదు, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలన్నట్టుగా మీకు సకాలంలో ఈ బండిని అందించారు. 15-20 రోజుల్లోనే అవును మేడం, దానికి ధన్యవాదాలు చెప్తున్నాను మేడం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్స్, ఈ బాబాయి సంవత్సరం రోజుల పాటు ధైర్యంగా పట్టుదలగా ఉండి ఈరోజు ఏడీ గారి చేతుల మీదుగా ట్రైసైకిల్ అందుకోగలిగాడు. ఈ ట్రైసైకిల్ తీసుకున్నప్పుడు ఆ బాబాయ్ గారు ఎంతగా సంతోషపడినారో, సంవత్సరం రోజులు దీనికోసం నేను ఎంతలా ఎదురు చూశానమ్మా, ఒకళ్ళ మీద ఆధారపడి కాలకృత్యాలు తీసుకోవాలన్నా నాకు చాలా అంటే చాలా ఇబ్బందిగా ఉంది, నడక నేర్చుకున్నట్టుగా ఉంది అని చెప్పినప్పుడు కృతజ్ఞత చూపిస్తున్నారు చూడండి. పెద్దవారు బాబాయ్ చేతులు ఎత్తి దండం పెట్టకూడదు నాకు అని చెప్పిన, లేదమ్మా నీ వల్ల నాకు ఈ సంవత్సరం రోజుల్లో ఎవ్వరూ చేయలేని పని నువ్వు చేసి పెట్టినావు తల్లి అని నన్ను ఆశీర్వదించినప్పుడు నాకు చాలా అంటే చాలా హ్యాపీ కలిగింది. సుచేంద్ర అన్నయ్య ద్వారాగానే ఈ కథనం బయటికి వచ్చింది గ్రూపుల్లోది. అట్లాగే ప్రతి ఒక్కళ్ళు ఎవరికో ఒకళ్ళు ఎప్పుడో అప్పుడు సహాయం చేయాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని.